పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ పేరుతో ఒకరోజు సమ్మెలో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికుల గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె చేస్తున్న శిబిరాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి సీనుకి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హత ఉన్న కార్మికులకు సహాయ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని, పెండింగ్ ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, మళ్లీ ప్రాసెస్ విధానాన్ని రద్దు చేయాలని, పనిచేస్తున్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ మద్దతులో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కట్ల నరసింహాచారి, గ్రామ పంచాయతీ కార్మికులు తాటి శ్రీను, రంజిత్, జనగాం శ్రీను, మధు, బుచ్చిబాబు, జయమ్మ, హరి, సుందర్రావు, లక్ష్మణరావు, మోహన్ రావు, ప్రవీణ్, నాగేశ్వరరావు, అనుష, రతకుమారి రెడ్డి, విక్రర్, ముత్తయ్య, రాజు, సమయ్య, నారాయణ, సత్యం తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఒక హెచ్చరిక ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన స్టేట్ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం వెంకటాపురం మండలంలో కూడా మన యొక్క సమస్యల పరిష్కారానికై ఇది మన యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేయాలని చేస్తూ ఈరోజు మనం కూడా వెంకటాపురం మండల కేంద్రంలో ఈ యొక్క టెంట్ వేసుకొని ఈ యొక్క ఒక్కరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మహాధర్నాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధర్నా సాయంకాలం 4 గంటల దాకా మనకు ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా టెంట్లో నుంచి బయటికి పోవడానికి వీలు లేదు. ఏ ఒక్కరు ఎటు పోవాలన్నా సరే ఇక్కడ ఈ టెంట్కి బాధ్యత మన సీను, రంజిత్ ఇద్దరు ఉంటారు. ఈ యొక్క మాట్లాడాలని ఎవరు బయటికి పోయినా బాగోదు. దీన్ని సక్రమంగా నడిపేయాలని కోరుతున్నాం.